షాద్ నగర్ వైపు ఉన్న DTCP రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రధానమైనటువంటి పార్టీ అభ్యర్థులని కరీంనగర్ లోక్సభ నుంచి ప్రకటించడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్, బోయిన్పల్లి వినోద్ కుమార్ మాజీ ఎంపీ మరొకసారి బరిలో దిగనున్నారు. దానిలో భాగంగానే మొదటి నుంచి కూడా ఒక సెంటిమెంట్ జిల్లాగా గుర్తించేటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా మారినప్పటికీ కరీంనగర్ SRR కళాశాల మైదానం మరొకసారి కరీంనగర్ కథనభేరి పేరుతో ఓ యుద్ధ రంగాన్ని జంగ్ సైరన్ మోగించినట్టుగానే ఈరోజు కొద్ది గంటల్లోనే ఈ సమావేశం ప్రారంభంగా ఉంది. దీనిలో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఈ సభకి సర్వత్రా ఆసక్తిగా వస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది నాయకులు ఉన్నారు మనతో మాట్లాడడానికి. ప్రధానంగా వీరి యొక్క అభిప్రాయం కూడా తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా చూడొచ్చు అంటారు? దీనికి సంబంధించి కేసీఆర్ కరీంనగర్ లో జరిగే సభకు ఎన్నికలు, సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు అన్నింటిలో కూడా ఒక సెంటిమెంట్ అనేది ముడిపడి ఉంది. నిజంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన సందర్భంగా కరీంనగర్ నుంచే కథనబేరి సింహగర్జన పేరు పెట్టి ఆ రోజు ఇక్కడి నుంచి ప్రారంభించిన తర్వాత మరి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి అండగా నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ గారి ముఖ్యమంత్రి ఉంటేనే బాగుంటుందని చెప్పి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇచ్చింది తెలంగాణ ప్రజలు. ఈరోజు మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మోసపూరిత హామీలను నమ్మి ఈరోజు ప్రజలు నమ్మి ఓటు వేశారు. ఈరోజు 3 నెలలు అయింది. గెలిచినటువంటి ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ హామీలన్నిటి కూడా తుంగలో దొక్కింది. ప్రజలందరూ దాన్ని గమనించారు. అందుకోసమే ఈరోజు తెలంగాణ మళ్ళా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్కు బీజేపీ నాయకుల పని విధానాన్ని ఎండగట్టాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులు ఉంటేనే సాధ్యమవుతుంది. అందులో మేధావి అయినటువంటి వినోద్ కుమార్ గారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటేనే బాగుంటుంది, కరీంనగర్ అభివృద్ధి చెందుతుందని చెప్పి భావించే ఆయనను అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కథన బేరికి 7 నియోజకవర్గాలకు సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లక్షలాది మంది కదిలి వస్తూ ఉన్నారు. కానీ వీరి రీతిలో ఈ సభ సక్సెస్ కాబోతా ఉంది. రేపు ఈ సభ అయిపోయిన తర్వాత 100% వినోద్ కుమార్ గారు గెలవడం ఖాయం. ఎందుకంటే వినోద్ కుమార్ గారు 5 సంవత్సరాలు ఆయన చేసినటువంటి పార్లమెంటు చేసిన సందర్భంగా కరీంనగర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. రాజీవ్ రహదారి కావచ్చు, స్మార్ట్ సిటీ కావచ్చు. ఈ రోజు సభకి ఎంతమంది తరలి వచ్చే అవకాశం ఉంది? ఏం మాట్లాడే అవకాశం? దాదాపు 1,00,000 పైచులకు జనాలు వచ్చే అవకాశాలున్నాయి. ఈ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఉంటే ఏం లాభం జరుగుతుంది అనేది ప్రజలను ఎలా వివరించబోతా ఉన్నారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా మారినప్పటికీ కొంతమంది నేతలు చేస్తున్నటువంటి ఇతర పార్టీలకు చెందినటువంటి నేతలు పేగుబంధం తెగిపోయింది అని చేస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారినప్పటికీ తెలంగాణ నుంచి బీఆర్ఎస్ఏ గలం బలం అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. దీంతో మనతో మాట్లాడడానికి రాష్ట్ర నాయకులు దేవేందర్ రావు ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు ఈ రోజు జరిగేటువంటి సింహగర్జన సభకు సంబంధించి? ఈ రోజు ఉంది, ఇప్పుడు కథన రంగం అనే పేరుతోని చేస్తున్నటువంటి పరిస్థితి. లోక్సభ ఎన్నికల్లో భాగంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కరీంనగర్ కథనబేరికి ఈరోజు వారు హాజరు కాబోతున్నారు. దీనికి లక్షలాది మంది కూడా గ్రామాల నుంచి కూడా తరలి వస్తున్నారు. ఒక మేధావి వర్గానికి చెందిన తెలంగాణ ఉద్యమకారునికి మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ గారికి టికెట్ కేటాయించడం జరిగింది. ముఖ్యంగా మరి వాళ్ళ పార్లమెంట్ లోపల గత 5 సంవత్సరాల లోపల తన పార్లమెంటు పరిధిలో పార్లమెంట్ సభ్యునిగా ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు ముఖ్యంగా కరీంనగర్ హెడ్ క్వార్టర్ను స్మార్ట్ సిటీ తీసుకొచ్చినటువంటి ప్రదాత కాబట్టి ఖచ్చితంగా ఈ రేపు జరగబోతున్నటువంటి లోకసభ ఎన్నికల లోపల వారికి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మొత్తం మీద ఒక గెలిపే ధ్యేయంగా కథన రంగం అనే పేరుతోని కరీంనగర్ లో జరిగేటువంటి సభకి భారీగా తరలి వస్తారు. వారు చేసినటువంటి గతంలో వినోద్ కుమార్ కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా చేసినటువంటి పనులే మరొక మారు ఒక విజయానికి తొలిమెట్టుగా భావిస్తున్నటువంటి పరిస్థితి. మనతో ఇతర నాయకులు ఉన్నారు. ఎట్లా చూస్తాం? ఈరోజు కథనబేరి అని ఈ SRR కాలేజీలో మొట్టమొదటగా పెట్టేది కాదు. ఇది కేసీఆర్ గారికి అభిమానమైన కరీంనగర్ గడ్డ. ఈ కరీంనగర్ గడ్డ మీద ఇది 1,00,000 మందితోటి రెండోసారి పెడుతున్న సభ ఇది. ఈ సభ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే బోయినపల్లి వినోద్ కుమార్ గారు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్నో పథకాల గురించి, రైల్వే గురించి మాట్లాడిన వ్యక్తి బోయినపల్లి వినోద్ కుమార్ గారు.
బోయినపల్లి వినోద్ కుమార్ గారిని గెలిపించి పార్లమెంటు పంపిద్దామని ఈసారి పెద్ద ఎత్తున యువతులు మొత్తము మండలాలల్లో గ్రామాలల్లో పెద్ద ఎత్తున మీటింగ్లు పెడుతున్నారు. ఇప్పటికే ఈ మీటింగ్కు సన్నద్ధమైనరు. బయలుదేరే సమయానికి అందరూ బయలుదేరుతారు. ఈ టైము ఎందుకంటే మాకు ఇక్కడ ఈ ఎస్ఆర్ఆర్ కాలేజీ ఎందుకంటే మాకు ఈ కేసీఆర్ గారికి ఇక్కడ ఉన్న ప్రజలతోటి అనుబంధాలు ఉన్నాయి, స్నేహబంధాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న అన్ని కులాలను అన్ని రకాలుగా చూసుకునే వ్యక్తి కేసీఆర్ గారు. మాకు దేవుడాసంటువైన కేసీఆర్ గారు. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అభిమానించే కేసీఆర్, మేమిప్పుడు దళిత పక్ష నేతగా మేము కేసీఆర్ ను అభిమానిస్తున్నాం. మొత్తం మీద ఇటు దళితులు మహిళలు అనేటువంటి తేడా లేకుండా అందరూ కూడా కేసీఆర్ రాక కొరకే, ఆయన ప్రసంగం కొరకే ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిని గమనించాం. వారి మాటల్లోనే ఒక ఆసక్తి అయితే కనబడుతుంది. మరో నేత ఉన్నారు, చెప్పండి ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? కరీంనగర్ కథనబేరి అనేది, కరీంనగర్ అనేదే ఉద్యమాల గడ్డ, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన గడ్డ. ఇక్కడ నుంచెల్లే అన్ని కరీంనగర్ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. తెలంగాణ ఉద్యమంలో ఎవరు రాదు ఇయ్యరు తీసుకురాలేరు అన్న తెలంగాణను చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కరీంనగర్ ప్రజలు కేసీఆర్ గారికి వెన్ను దన్నుగా నిలిచారు. ఇప్పుడు మేము శాసనసభలో ఓటమి పాలైనప్పటికీ మార్పు అని కొత్త ప్రభుత్వానికి నాంది పలికిండ్రు ప్రజలు. 3 నెలల్లోనే మార్పును గమనించిండ్రు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ గారి సంక్షేమ పథకం చేరని ఇల్లు లేదు. పుట్టిన బిడ్డ నుంచి కాటికి కాల్జాపే ముసలవ్వల వరకు కూడా కేసీఆర్ పథకాలు అందినాయి. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆయన ప్రవేశపెట్టిన పథకాలను తుంగలోకి తొక్కుతూ ఏ విధమైన సంక్షేమ పథకాలను, ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షించే పనిలో లేదు. ఏమైనా కుల రాజకీయాలు, కక్షపూరిత రాజకీయాలకు నాంది పలికింది. ఏదో మేడిగడ్డ నుంచి ముందేమో ఎన్నికల ముందు కాళేశ్వరం ప్రాజెక్టుకు చుక్కా నీరు అందలేదు వ్యవసాయానికి అని చెప్పిండ్రు. ఇప్పుడు మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగడం వల్ల మొత్తం పాడి పంటలన్నీ ఎండిపోతున్నాయి. మరి వాళ్ళు చెప్పింది తప్పు అని ప్రజలు గ్రహించిండ్రు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ అలవి కానివి అని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ ఎత్తున గెలిపించి కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు కేసీఆర్ గారి పక్షంలోనే ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారిని ఎందుకు ఓడగొట్టుకున్నాము అనే బాధలో ఉన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికలు మాకు విజయం తప్పక చేకూరుతుంది. 10 నుండి 12 స్థానాలు మేము గెలవబోతున్నాం. కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రదాత. మహిళల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? ఎంతమంది మహిళలు హాజరయ్యే అవకాశం ఉంది? ఒక 50,000 మంది మహిళలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బాపు కేసీఆర్ గారు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు ఇచ్చి మహిళలు వంటింటికే పరిమితం కాదు, రాజకీయాల్లో వాళ్లకు అవకాశం ఇస్తే వాళ్ళు మగవారి కంటే ఎక్కువ ఎత్తున పరిపాలించి వాళ్ళ మార్కును చూపెడతారనేసి నిరూపించిండ్రు. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ గారి కిట్టు గాని, కళ్యాణ లక్ష్మి గాని అన్ని పథకాలు ఇచ్చి మహిళలను ముందు నిలబెట్టిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే కేసీఆర్ గారు మాత్రమే. బీజేపీ మాయమాటలు నప్పి 5 సంవత్సరాలు బండి సంజయ్కు పట్టం కట్టినాం. మనం గోసపడుతున్నాం, మోసపడుతున్నాం అనే కాన్సెప్ట్ ప్రతి రైతు దగ్గర, ప్రతి మహిళ దగ్గర, ప్రతి విద్యార్థి దగ్గర ఉంది. ఏదో మతం పేరుతో మోసపోయినాం, ఇక మోసపోవద్దనే గట్టి నిర్ణయంతో ఉన్నారు. వినోద్ కుమార్ సభకు సంబంధించి కేసీఆర్ ఏం మాట్లాడతారనేటువంటి ఆసక్తి ఉందా? సభకు సంబంధించి కేసీఆర్ ఇలా పిలుపునిచ్చేది ఏంటంటే ఆ మోసపూరితమైన మాటలు నమ్మకండి. ఇప్పుడు మనం ఒకసారి మోసపోయారు. నేను అప్పుడే మీటింగ్లలో చెప్పిన మనం ఓడిపోతే గోసపడతాం, మరి ఓడగొట్టద్దు అని చెప్పిండు. అయినా కానీ జనం కొంచెం కాన్సెప్ట్ ఏంటంటే అది ఇప్పుడు ఏంది అంటే ఓ చేతిలో రూపాయలు పట్టుకుని, ఓ చేతిలో బంగారం పట్టుకుని, మహిళ దగ్గరకు పోతే, తల్లి దగ్గరకు, చెల్లె దగ్గరకు పోతే రూపాయలు ఇచ్చిపెట్టి బంగారం పట్టుకున్నట్టు వాళ్ళ మాయ మాటలు చెప్పి మోసపోయినాం. ఇక మోసపోవద్దు. ఒకసారి అన్యాయం చేసినాం కేసీఆర్కి, ఈసారి చేయొద్దనే కాన్సెప్ట్ లా జనం అంతా ఉన్నారు. కంపల్సరీ వినోదన్న గెలుతాడు, ఎంపీ సీట్లు గెలుతున్నాయి. మళ్ళా ఢిల్లీలో వినోదన్న గొంతు వినిపిస్తుంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జరిగే తొలి సభ కరీంనగర్ వేదికగా నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. ఇదంతా మనం చూస్తున్నాం. భారీ డిస్ప్లే ఏర్పాటు చేశారు, డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. దాదాపు 10 సంఖ్య వరకు కూడా ఇక్కడ డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళందరూ కూడా గమనించడానికి వీలుగా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సర్వత్రా రంగం సిద్ధమైంది అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద తనదైన శైలిలో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా ఆవిర్భవించినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు మా బలం, మా గలం అంటూ ఈ పార్టీ మాత్రమే ఏదైనా సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందిస్తుంది అంటే కేవలం
అది మాతోనే మాత్రమే సాధ్యం అనేటువంటి ఇండికేషన్. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలేంది, చేస్తున్నవేంది, ఎట్లా ఈ బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఎందుకు ఓటేయాలి, ఎట్లా అంటే ఫలితాలు వస్తాయి, గతంలో ఏం చెప్పాము, చెప్పినవి చేశాము, చెప్పనివి కూడా చేశాము అనేటువంటి కోణంలో అనేక సందర్భాల్లో ఆయన తనదైన శైలిలో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. దీనిలో భాగంగానే మనం గమనిస్తున్నాం మొదటిసారిగా ఇక్కడ ఇట్లాంటి వేదిక పైనే సభికులను ఉద్దేశించి ఆశీర్వదించడానికి, అభివాదం చేయడానికి, ప్రజల యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి ఇక్కడ దాకా కేసీఆర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది పోడియం నుంచి ఇక్కడ దాకా ముందుకు ఏర్పాటు చేయడం జరిగింది, ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరింత దగ్గరగా ప్రజలకి అభివాదం చేస్తూ తనదైన శైలిలో మాట్లాడి వారి యొక్క మెప్పును పొందడం, విరుచుకుపడడం రాజకీయ పార్టీల మీద, ఎందుకు మనకి ఓటు వేయాలి ఏంటి అనేటటువంటి కోణంలో సైతం ఆయన పక్కా ప్లాన్ తోని బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఈ సమావేశాన్ని సక్సెస్ చేయడానికి గత కొంతకాలం నుంచి కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ SRR కాలేజ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.